తొమ్మిదవ తరగతి తెలుగు గద్య భాగం 6వ పాఠమైన నా చదువు అనేటువంటి పాఠ్యాంశంలోని భాషాంశాలను గురించి తెలుసుకుందాం. దానిలో గల అర్థాలు, పర్యాయ పదాలు మరియు ప్రకృతి వికృతులు అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. భాషాంశాలు. భాషాంశాల్లోని పదజాలం. క్రింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి. వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. అర్థాలు గుర్తించమంటున్నాడు, సొంత వాక్యాల్లో ప్రయోగించమంటున్నాడు. ఇక్కడ ఇవ్వబడినటువంటి పట్టికలోని వెళ్ళిపోవడం, పొందదగిన, నడవడిక, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు, నిష్ణాతుడు, ఈ పదాలు ఇవ్వటం జరిగింది. ఇవి జవాబులు అన్నమాట. ఉదాహరణ: సఫలం అంటే విజయవంతం. మంచి చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థక్యం. మంచి చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థక్యం. అంటే సఫలం అంటే విజయవంతం అవటం. సఫలం అనే పదాన్నైనా ఉపయోగించవచ్చు, విజయవంతం అవటం అనే పదాన్నైనా ఉపయోగించవచ్చు సొంత వాక్యం రాసేటప్పుడు. అంటే ఇచ్చిన పదాన్నైనా లేదా దానికి అర్థాన్నైనా, రెండిట్లో దేన్నైనా ఉపయోగించి మనం సొంత వాక్యం రాయవచ్చు. 1. ప్రాప్యం. ప్రాప్యం అంటే అర్థం పొందదగినది అని అర్థం. ప్రాప్యం అంటే పొందదగినది, పొందదగినది. దీన్ని ఉపయోగించి సొంత వాక్యం ప్రాప్యాన్నైనా పొందదగినదైనా రెండిట్లో దేన్నైనా ఉపయోగించి రాయొచ్చు. విద్యార్థులు బాగా చదివితే వారికి పొందదగిన ఉద్యోగం లభిస్తుంది. ఇది సొంత వాక్యం రాద్దండి. విద్యార్థులు బాగా చదివితే వారికి పొందదగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రాప్యం అంటే పొందదగిన అని అర్థం. ఈ విధానంలోనే మిగిలిన ప్రశ్నలు. 2. పారంగతుడు. పారంగతుడంటే నిష్ణాతుడు అని అర్థం. పారంగతుడంటే నిష్ణాతుడు, నిష్ణాతుడు అని అర్థం పారంగతుడంటే. సొంత వాక్యం ఏదైనా రాయొచ్చండి. సొంత వాక్యం మనము ఫలానదే రాయాలని లేదు. ధోని క్రికెట్ ఆడడంలో నిష్ణాతుడు. ధోని క్రికెట్ లేదా కోహ్లీ. ధోని క్రికెట్ ఆడడంలో నిష్ణాతుడు అంటే ప్రవీణుడు అని అర్థం. బాగా చేయి తిరిగినవాడు, తెలిసినవాడు అన్నట్లు అనమాట. ప్రవర్తన అంటే నడవడిక. ప్రవర్తన అంటే నడవడిక. దీనికి సొంత వాక్యం వచ్చేసరికి మంచి నడవడిక లేని చదువు వ్యర్థం. అంతే కదా. మంచి నడవడిక అంటే ప్రవర్తన. మంచి నడవడిక లేని చదువు యొక్క ప్రయోజనం అదే కదా. మంచి నడవడిక రావటం, మంచి ప్రవర్తన కలిగి ఉండటం. కాబట్టి మంచి నడవడిక లేనటువంటి చదువు ఎంత చదివినా అది వ్యర్థం. దీక్షాపరుడు అంటే అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. అది వాడిని దీక్షాపరుడు అంటారు.
అంటే ఒక దీక్షలాగా ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. భగీరథుడు గొప్ప దీక్షాపరుడు, లేదా భగీరథుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చాడు. భగీరథుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చాడు. ఆకాశంలో ఉన్నటువంటి గంగని భూమి మీదకు దించడానికి గొప్ప ప్రయత్నం చేసి దాన్ని సాధించాడు, అనుకున్న కార్యాన్ని. ఓడాయించడం అంటే వెళ్ళిపోవడం. ఓడాయించడం అంటే తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని అర్థం అన్నమాట. కొన్నిసార్లు పారిపోవడం అనే అర్థంలో కూడా ఉపయోగిస్తుంటారు ఇదే పదాన్ని. గొడవ జరిగే చోటు నుంచి వెళ్ళిపోవడం మంచిది. గొడవ జరిగే చోటు నుండి వెళ్ళిపోవడం మంచిది. చాలా ఉత్తమమైంది ఇది. ఆ గొడవలో పాలు పొందకుండా, ఆ గొడవలో భాగస్వాములు అవ్వకుండా అక్కడి నుంచి తక్షణమే ఉడాయించడం మంచిది. సహజంగా ఉడాయించడం అంటే పారిపోవడం అనే అర్థంలో ఉపయోగిస్తుంటారు. దొంగ తన చేతికి దొరికినటువంటి సొమ్ముతో ఓడాయించాడు, అట్లా. క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించండి. వాక్యాల్లోనే పర్యాయ పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించమంటున్నారు. 1, ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. ఆ తోవలో జనసంచారం ఎక్కువ, అందుకే జనులందరూ ఆ దారిలో వెళతారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. మార్గం, తోవ, దారి 3 పదాలు ఒక్కటే. వీటిని పర్యాయ పదాలు అని అంటారు. ఇలాంటి పర్యాయ పదాలు అదే అర్థాన్ని ఇచ్చేటువంటివి అన్నమాట. వాటిని ఖాళీలో రాయమన్నాడు. మార్గం, తోవ, దారి. ఇవి కాకుండా బాట ఇలాంటి పదాలు కూడా మనం రాయొచ్చు. సరే, అక్కడ ఇచ్చిన వరకు రాద్దాండి. రాయట్లేదు కాబట్టి ఫుల్ స్టాప్. మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు. మన గుట్టు విప్పడం వలన మనకే కీడు, కనుక మర్మమును మనసులోనే ఉంచుకోవాలి. రహస్యం, గుట్టు, మర్మము. రహస్యం, గుట్టు అన్న రహస్యమే, గుట్టుగా అన్న. మర్మము అన్న రహస్యమే. ఇతరులకు రహస్యాన్ని చెప్పకూడదు, మర్మము చెప్పకూడదు అంటాం కదా, మర్మము. 3, పక్షికి గూడు, మనిషికి గృహం అవసరం. సదనం మనకు రక్షణనిస్తుంది. అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి. పక్షికి గూడు, మనిషికి గృహం, సదనం మనకు రక్షణనిస్తుంది. అలాంటి ఆవాసం అన్నా కూడా గృహమే. అది ఖాళీలో రాద్దాం. గూడు, గృహం, సదనం, ఆవాసం, నివాసం ఇలాంటివి. 4, కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు. ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది. సీమ, ప్రాంతం. సీమ అన్న ప్రాంతం అన్న ఒకటే. ప్రదేశం. సీమన్న పల్నాటి సీమ అంటాం. కోనసీమ, పల్నాటి సీమ, రాయలసీమ. సీమ అంటే ప్రాంతం, ప్రాంతం అంటే ప్రదేశం. మూడింటికి ఒకటే అర్థం. కాబట్టి సీమ, ప్రాంతం, ప్రదేశం.
సీమ, ప్రాంతం, ప్రదేశం. 5. మహిళలు నడయాడే దేవతామూర్తులు వనితలను అగౌరవపరచకూడదు, స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి. మహిళలు, వనితలు, స్త్రీలు ఏకవచనంలో రాద్దాం వీటన్నింటినీ. మహిళ, వనిత, స్త్రీ, ఇంతి, పడతి మొదలైన చాలా అర్థాలు వస్తాయి అన్నమాట స్త్రీకి పర్యాయ పదాలుగా. తరువాత క్రింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి అంటున్నాడు. ఇందాక చెప్పుకున్నవి పర్యాయ పదాలు, ఇప్పుడు చెప్పుకుంటున్నవి నానార్థాలు, అంటే వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు అన్నమాట. పూనిక అనే పదానికి నానార్థం యత్నం, సన్నాహం. నిర్మాణం అనే పదానికి నిర్మాణం అంటే ఆకృతి, కల్పన. మొదటియా. దృక్పథం అనేటువంటి పదానికి దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం అని అర్థం. 4వ దానికి పాదు అంటే కుదురు, ఆవాసం. సుతారం అంటే మనకి ఏమాత్రం కొంచెమైన, అది సుతారం అంటారు. సుతారంగా అంటే ఏమాత్రమైనా, కొంచెమైనా అని అర్థం. అవి నానార్థాలు. క్రింది ప్రకృతి పదాలను చదవండి, వాటికి సరైన వికృతి పదాలను గుర్తించి వాక్యాలలో రాయండి. ఈ క్రింద ప్రకృతి పదాలు ఇచ్చాడు. శాస్త్రం, వీధి, దేవాలయం, దృష్టి, నిద్ర, రాత్రి, స్నానం. వీటికి సరైన వికృతి పదాలు ఎక్కడిచ్చాడు, వాటికి సంబంధించినటువంటి వికృతి పదాలు ఏమిటి అనేది వాటి ఎదురు రాయమన్నాడు. లేదా ఈ 6 వికృతి పదాలకు సరైన ప్రకృతి పదాలు ఏంటియో మనం గుర్తించాలి. ఉదాహరణకు విద్య ఇచ్చాడు, విద్య ఇచ్చాడు. ఇలా ఇచ్చి వాటిని వాక్యాలలో రాయండి అన్నాడు. అంటే సొంత వాక్యాలు రాయమంటున్నారు. మనిషికి విద్య అవసరం, విద్యను వదలక సాధించాలి. విద్య, విద్య 2 పదాలు వచ్చేటట్టు వాక్యం రాయటం. దేవళం, ఇవి ఇప్పుడు మనం ఇక్కడ రాసి ఇచ్చినవన్నీ కూడా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వికృతి పదాలు. అయితే మనం ప్రకృతి పదం వీటిల్లో నుంచి వెతికి రాయాలి. దేవళం అంటే దేవాలయం. దేవళం అంటే దేవాలయం. దేవళానికి ప్రకృతి దేవాలయం. సొంత వాక్యం కూడా రాయమన్నాడు కాబట్టి బ్రాకెట్ పెట్టి సొంత వాక్యం కూడా రాద్దాం. కోటప్ప కొండ దేవళం ప్రసిద్ధి గలది. కోటప్ప కొండ దేవళం ప్రసిద్ధి కలది. ఆ దేవాలయం కొండ మీద ఉన్నది. పైన రాద్దాం. కొండ మీద ఉన్నది. దేవళం అనే పదం వచ్చింది వికృతి పదం, దేవాలయం అనే ప్రకృతి పదం వచ్చింది. ఇలా రెండింటిని ఉపయోగించి రాయవలసి ఉంటుంది. వీధి, వీధి అంటే వీధి, ప్రకృతి వికృతి. ఇది ప్రకృతి, వీధి అనేది. వీధి వికృతి. దీనికి సొంత వాక్యం వచ్చేసరికి మా వీధిలో వీధి కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కలు ఉన్నాయి. నిదుర, నిద్ర. నిదుర, నిద్ర. చిన్నపిల్లలు
నిద్రపోతూనే ఉంటారు. చిన్నపిల్లలు, అప్పుడే పుట్టినటువంటి సంవత్సరంలోపు పిల్లలు అన్నమాట. చిన్నపిల్లలు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు. వృద్ధులకు అంటే ముసలి వాళ్లకు నిద్ర పట్టదు. 4. చట్టము అంటే శాస్త్రం. ఈ రెండింటిని ఉపయోగించి సొంత వాక్యం. చట్టమునకు శాస్త్రము తెలిసిన వారైనా లోబడాలి. చట్టమునకు శాస్త్రం తెలిసిన వారైనా లోబడాలి. అంటే చట్టమన్నా శాస్త్రమన్నా ఒకటే. అంటే చట్టం తెలిసిన వాళ్ళైనా సరే చట్టానికి లోబడాలి, అది అర్థం. రాత్రి అనే పదానికి ప్రకృతి పదం రాత్రి. సొంత వాక్యం. రాత్రి కాసినంత వెన్నెల రాత్రి కాసినంత వెన్నెలను ఏ రాత్రి చూడలేదు. 2 పదాలు వచ్చినాయి కదా. ఇట్లా సొంత వాక్యాలు ఏవైనా రాయొచ్చు, ఒకటే ఇలాగనే రాయాలని లేదు. 6. దిష్టి అనే దానికి ఇది వికృతి. దృష్టి అనేది ప్రకృతి. సొంత వాక్యం. దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు. దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు. దిష్టి అన్న దృష్టి అన్న రెండు ఒకటే, ప్రకృతి వికృతి. సహజంగా ఇది దిష్టి అని మనం ఉపయోగిస్తూ ఉంటాం ఏది మన వ్యవహారంలో. కాబట్టి దిష్టి అనేటువంటిది ప్రకృతి, దృష్టి అనేటువంటిది వికృతి. ఇవి ప్రకృతి వికృతులు. మరి దీనితో భాషాంశాలు 6వ పాఠమైనటువంటి నా చదువు అనేటువంటి పాఠంలోని భాషాంశాలు పూర్తయిపోయినవి. తర్వాత వీడియోలో మనం వ్యాకరణాంశాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.